నెల్లూరు జిల్లా మినగల్లు ఇసుక రీచ్లో భారీ కుంభకోణం జరుగుతోంది. అక్కడున్న సిబ్బంది బిల్లు పుస్తకాలు బయటకు తీసుకెళ్లి టిప్పర్ల యజమానుల దగ్గర బిల్లులకు 2,000 రూపాయలు మామూలు తీసుకుంటూ బిల్లులు ఇచ్చేస్తున్నారు. రీచ్ మూసేశారని చెప్పి బయట ఇలాంటి దందా చేసి ట్రాక్టర్లకు మొండి చేయి చూపిస్తున్నారు. టిప్పర్లు ఒక బిల్లుపై 2 దఫాలు లోడ్స్ ఎత్తేస్తున్నారు. మంచి ఉద్దేశంతో పెట్టిన కొత్త ఇసుక పాలసీలో అక్కడ ఉన్న సిబ్బంది తిమింగలాలుగా మారి దోపిడీ చేస్తున్నారని ట్రాక్టర్ డ్రైవర్లు, స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాకు ఈ న్యూసెన్స్ మొత్తం ఈ రోజు వరకు నాకేం తెలియదండి. నేను మేడం తోటి ఆ రోజు ఓపెనింగ్ రోజు వచ్చాను. మళ్ళీ ఈరోజు 10-20 మంది ఫోన్ చేస్తే ఈరోజు వస్తే ఇక్కడ వచ్చే స్కామ్లని ఈరోజు బయటపడతా ఉన్నాయి. మధ్యలో ఎవరో ఒకటి ఫోన్ చేసి చెప్తున్నా కానీ కామ్గా వదిలేశాను. కానీ ఇంత సీవియర్ అని నాకు తెలియదు. ఏముంది, అన్ఆఫీషియల్ లిఫ్ట్ చేస్తాం. ఒక బిల్లు మీద 3 సార్లు పోతా ఉందని చెప్తున్నారు. ఈ ఐ విట్నెస్ కూడా ఈరోజు నేను చూశాను కాబట్టి గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. నేను అది చెప్తాను కదా. చెప్పుకుంటే వాళ్ళకి చెడిపోయారు కదా. ఎవరైనా వచ్చి ఇక్కడ జడ్జిమెంట్ అయితే ఉండాలి ఇక్కడ, లేకపోతే అప్పుడు లోడింగ్ అయితే ఆపం. చేయలేము లోడింగ్. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు నిన్న జరిగిన ఫ్రాడ్ ఏందో వాళ్ళు బయట పెట్టాలి దాన్ని. నిన్న మేము బిల్లులు కొట్టేదానికి విఆర్ఓ వాళ్ళు ఒక 3 వచ్చారు. 3 ఒక లోకల్ అతన్ని ఇక్కడ వాళ్ళు పెట్టారు. 2 ట్రాక్టర్లకి 2 టిప్పర్లకి అని చెప్పి బిల్లు స్టార్ట్ చేశారు. వచ్చేసి అన్నీ కలిపి మధ్యాహ్నం 12:30 దాకా 51 టిప్పర్కి ట్రాక్టర్లకి రాశారు. తర్వాత వచ్చేసి బిల్లు అన్నానికి పోతున్నాం అన్నీ క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసేసిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు చూస్తే ఏమో బిల్లు బుక్లు ఎత్తుకొని పోయేసి జొన్నవాడ కాట కానీ పెట్రోల్ బంక్ కాడ 2 దిక్కులు మాత్రం వాళ్ళు కావాల్సిన టిప్పర్లు ఒక్కొక్క టిప్పర్కి 2,000 లెక్కన వసూలు చేసుకొని వాళ్ళ టిప్పర్లు 30-31 దాకా రాశారు. ఆ రాసినవి ఏంటంటే వాళ్ళు బిల్లు ఇక్కడ క్లోజ్ అయిపోయింది, నిన్నటి మధ్యాహ్నం వరకు రాసి క్లోజ్ అయిపోయినాయి, లేవు బళ్ళు అన్నారు. సరే ఆ మధ్యాహ్నం దాకా అయిన బళ్ళు ఏంటంటే నిన్న సాయంత్రం 6 గంటల దాకా లోడింగ్ చేశారు. సరే అని చెప్పి బాగుందని చెప్పి మా టాటర్లో అడిగితే టాటర్లకి ఏంది మేడం మా పరిస్థితి ఏంటంటే వాళ్ళు టిప్పర్లు అయిపోతే మీకు టాటర్లకు కొడతామని చెప్పేసి మాకు చెప్పిన దానివల్ల సరే అని చెప్పి వెయిట్ చేసాము. తీరా 4 గంటల దాకా వెయిటింగ్ చేసాము. తర్వాత 1 గంటే కదా మేడం ఉండేది, మీరు రాస్తే మేము వెళ్తామన్నాము. లేదండి వాళ్ళు మెయింటెనెన్స్ చేసేవాళ్ళు మాకు చెబితే మేము బిల్లు కొడతాము, మాదేముంది మా పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలన్నారు. సరే అని చెప్పి మేము 6 గంటల దాకా వెయిట్ చేసాం. 6 గంటలకు పోయేసి అడిగితే వాళ్ళు క్లోజ్ చేసి ఇమ్మన్నారు. ఇంక లేవు టాటర్లకి రాయొద్దన్నారు, టిప్పర్లకు కూడా రాయొద్దన్నారు. సరే మేడం 12:30 గంటలకి 51 ట్రిప్పరు టాటర్లు వచ్చి ఒక 30 మొత్తం 82 వెహికల్స్ అయినాయి. సరే అని చెప్పి మేము లోడింగ్ కాడకపోతే ఆడేందంటే 12:30కే క్లోజ్ అయిపోతే వీళ్ళు 2:30కి 3:30కి రాసిన బిల్లులు తీసుకొని వచ్చి చూపిస్తున్నారు. చూపించిన తర్వాత ఈ బిల్లులు యాడ్ నుంచి వచ్చినాయంటే వాళ్ళు ఎవరు సమాధానం చెప్పడం లేదు. దానివల్ల మేము ఏంటంటే సరే ఇక్కడ వరకు అయిపోయినాయి, రేపటి నుంచి ఏంటంటే టిప్పర్లు కాకుండా కొద్దిగానే ఉంది, లోకల్ టాటర్ల వరకు ఇవ్వండి అని చెప్పి మేము అడగడం జరిగింది. వాళ్ళు రేపు ఉదయాన్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు వరకు బిల్లు అయిన వరకు అడ్డం చెప్పొద్దు అన్నారు. సరే వదిలేసాము. ఈరోజు ఉదయాన్ని వచ్చి చూస్తే నిన్న బిల్లులు 2వ ట్రిప్కి ఫేక్ బిల్లు తీసుకొని వచ్చి లోడింగ్ చేస్తున్నారు. మేమేంటంటే గ్రామస్తులు వచ్చి అందరూ ఆపడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అన్నగారు లోకల్ నాయకుడు ఉంటే మేము మర చెప్పుకోవటం జరిగింది. దాన్ని వచ్చేసి అన్న వచ్చి పరిష్కారంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఎవరు రాలేదు. సరే అన్న కొద్దిసేపు వెయిట్ చేస్తాడు, ఈ లోపల వస్తే వచ్చినట్టు, లేదంటే అన్న ఏ డెసిషన్ తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాం. జస్వంత్ ఇతను సూపర్వైజర్ ఇక్కడ మొత్తం అతని కంట్రోల్లోనే నడుస్తుంది. అతను చెబితే బిల్లు రాస్తారు, అతను ఆపమంటే ఆపుతారు. 3 రోజుల క్రితం బిల్లులు రాశారు. ఆధార్ కార్డులు సీరియల్లో పెట్టారు. సీరియల్లో పెడితే ఆ సీరియల్ ప్రకారం బళ్ళు పెట్టుకున్నాము. బళ్ళు పెట్టుకుంటే 39 దాకా అయినాయి. 39 నిన్న చేస్తే నిన్న 39 నుంచి 72 దాకా పోయినాయి. 72 దాకా పోతే 72 మాది వచ్చింది, బండి లాస్ట్ బండిగా వచ్చింది. ఆ లోకల్ వాళ్ళు అన్నీ కలిపి నిన్న 50 బళ్ళు రాశారు. 50 బళ్ళు రాస్తే ఆ నుంచి మధ్యాహ్నం నుంచి రాయలేదు. 5 గంటలకు రాస్తానని చెప్తే స్కానర్ కొట్టున్నాను. అట్లా నా వెనక వాళ్ళు ఒక 2 కొట్టున్నారు. మళ్ళీ వాళ్ళు కొట్టినా కూడా ఆ స్కానర్ రాయమన్నా కూడా రాయకుండా వెళ్ళిపోయారు మేడం వాళ్ళు. రేపు వచ్చిన వాళ్ళు రాస్తారని చెప్పి ఇది జరిగింది. 80 బళ్ళు లోడ్ అయినాయి. ఆడ అయింది అంటే సీరియల్లో ఉన్న బళ్ళు 32, వాళ్ళు లోకల్ వాళ్ళు టిప్పర్లు అవి ఉన్నాయి ఒక 10-12, మొత్తం ఒక 50 వేసుకున్నా కూడా 51 ట్రిప్ ఏమో పోయింది. 30 బళ్ళు బయట బళ్ళు రాసుకున్నారు. అది ఎట్లా రాసుకున్నారు? బిల్లులేమో అక్కడ ఏమో రాయలేదు మా ముందు.
సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష, గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు. స్త్రీ, పురుష, సంతానలేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐయుఐ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స. లామినర్ ఆపరేషన్ థియేటర్, స్పెషల్ ఏసీ రూమ్స్, డయాలసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే, 24 అవర్స్ ఎమర్జెన్సీ, ఫార్మసీ, ల్యాబ్ సౌకర్యం కలదు. సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, శ్రీహరినగర్ 7వ వీధి, ముత్యాలపాలెం, నెల్లూరు.